ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శైలీస్ ఫ్యామిలీ టైల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ సండే రోజు తీసిన వ్లాగ్ అనమాట. ఇదిగో ఇక్కడ చూసారు కదా, నేను మార్నింగే హెయిర్కి అయితే జెల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మెంతులు, ఫ్లాక్ సీడ్స్, అదేవిధంగా కొంచెం కరివేపాకు, ఇంకేంటంటే కొంచెం రైస్, కొంచెం మందారాకు అయితే వేసేసి జెల్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మార్నింగ్ జీరా వాటర్ తాగుతాను కదా, జీలకర్ర, వాము, సోంపు, అదేవిధంగా కొన్ని మెంతులు వేసేసి ఇదిగోండి వాటర్ అయితే పెట్టేశాను. అదేవిధంగా జెల్లి కూడా పెట్టేశాను అనమాట. నెక్స్ట్ కొన్ని పాలు కూడా పెట్టేశాను. ఇంకా వాటర్ అయితే అయిపోయాయి అనమాట నా మార్నింగ్ డ్రింక్. ఇంకా అదే కూర్చొని ప్రశాంతంగా తాగుతున్నాను అనమాట. ఇంకా పిల్లలు ఇద్దరైతే లెగలేదండి, వాళ్ళిద్దరైతే నిద్రపోతున్నారండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మా హస్బెండ్ అయితే బూజు దులుపుతున్నారండి. చాలా డేస్ అయిపోయిందనమాట ఇంట్లో బూజు దులిపేసి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పండగలు ఏం లేవు కాబట్టి పెద్దగా బూజు అయితే దులపలేదనమాట. దట్టు ఫ్యాన్స్ ఎక్కువ వాడుతున్నాం కదా, ఆ ఫ్యాన్స్కి బాగా దుమ్ము పట్టేసిందనమాట. ఇంకా అందుకోసమే మా హస్బెండ్ అయితే ఇంకా బూజు అయితే దులిపేశారు. మొత్తం ఇల్లు మొత్తం అనుకోకుండా దులిపేశామండి. ఇల్లు అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే అయిపోయిందనమాట. ఇక నేనైతే జెల్లు పెట్టేసుకున్నాను కదా, జెల్లు పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి పైన మొత్తం దులిపేసిన తర్వాత ఇంకా కింద మొత్తం ఎట్లా చెత్త పడుతుంది కదా బూజు. ఇంకా సర్లే సోఫాలు కూడా జరిపేసి క్లీన్ చేసేస్తే అయిపోతుంది అన్నట్టు ఇంకా మా పెద్ద పాప లేచిందనమాట. ఇంకా తను జరుపుతూ ఉంటే ఇంకా నేనైతే ఇల్లంతా వచ్చేసానండి. అసలు ఎంత దుమ్మెళ్ళిందో. యాక్చువల్గా మేము ఉండే ఏరియాలో డస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. దట్టు మాది కార్నర్ ఫ్లాట్ అయ్యేసరికి ఇంకా డస్ట్ ఎక్కువ అనమాట. ఇంకా అవన్నీ పైనుంచి దులిపి కింద అన్నీ జరిపి ఊడ్చేసరికి చాలా అంటే చాలా డస్ట్ వెళ్ళిందనమాట. ఇంకా నాకు ఊడ్చి తుడిచేసరికి ఆల్మోస్ట్ 1.5 hours అయితే పట్టిందండి నిజంగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇదిగోండి చిన్నది కూడా లేచిందనమాట. ఇంకా వాళ్ళిద్దరు పిల్లలకి కూడా హెయిర్కి అయితే జెల్ అయితే పెట్టేశాను మంచిగా. ఇంకా అది ఎట్లాగో కొంతసేపు ఒక 1/2 hour అయినా ఉండాలి కాబట్టి ఇంకా వాళ్ళిద్దరేమో ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నారు. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఆ రోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అండి. ఇంకా అందుకోసమే ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఇడ్లీ పెట్టేసి ఇంకా వాళ్ళిద్దరికి తలస్నానాలు పోయాలి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా హస్బెండ్ బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళేసి ఇంకా ఇంట్లో కావాల్సిన కూరగాయలు అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా నేను నైట్ తోమిన గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా ఆ గిన్నెలన్నీ సర్దలేదు మార్నింగ్. ఇంకా ఆ గిన్నెలు అయితే ఇప్పుడు సర్దిస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ తోటకూర ఫ్రెష్గా కనపడుతుందంట. తోటకూర తీసుకొచ్చారు, పచ్చిమిర్చి తీసుకొచ్చారు. అదేవిధంగా ఇదిగోండి దొండకాయలు, టమాటో. ఇంకా ఆ రోజు అయితే మటన్ అడిగారనమాట పిల్లలు. ఇంకా అందుకోసమే మటన్ అయితే తీసుకొని వచ్చారు. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఇద్దరి పిల్లలకైతే తలస్నానాలు పోసేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయానండి. ఇంకా వాళ్ళ తలస్నానాలు నాది అయిపోయేసరికి ఆల్మోస్ట్ ఒక 1/2 hour అయితే పట్టిందనమాట. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మొహానికి బొట్టు పౌడర్ వేసేసుకొని ఇంకా పిల్లలిద్దరికి ఒకరి తర్వాత ఒకరు స్నానాలు అయిపోయేసరికి వాళ్ళిద్దరు ఇడ్లీలు వేడిగున్నప్పుడే తినేశారనమాట. ఇంకా వాళ్ళతో పాటు మా హస్బెండ్ కూడా ఇంకా ఆయన కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకొని ఇంకా టిఫిన్ అయితే తినేశారు. ఇంకా నెక్స్ట్ నేను మిగిలిన ఇడ్లీ నేనైతే తినేసాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా మా హస్బెండ్ ఏమో మటన్ని మంచి కడిగేసేసి అందులో కారం, ఉప్పు, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇంకా నెయ్యి, ఇంకా అవన్నీ వేశారనమాట మటన్కి కావాల్సినవి. ఇంకా అదన్నీ అట్లా వేసి పెట్టారు, ఇంకా కలపలేదు. ఇంకా నేనైతే మిషన్లో స్నానాలు అయిపోయినాయి కాబట్టి మిషన్లో అయితే బట్టలు వేసేసాను. ఒక ట్రిప్పు బట్టలు వేసేసిన తర్వాత ఇదిగోండి మటన్ అయితే మంచిగా అయితే కలిపేస్తున్నారు అనమాట. అందులో కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసి కలిపేశారనమాట. ఇంకా దాన్ని అయితే కొంతసేపు అయితే పక్కకు పెట్టారు. ఇంకా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా గిన్నెలు అయితే నేనైతే కడిగేస్తున్నాను అనమాట. ఇంకా కడిగేసిన తర్వాత ఇక్కడ కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేశారండి. మటన్ కర్రీ అయితే నేను కర్రీ చేసి ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని యూజ్ చేసేసి ఇంకా రోజైతే పిల్లలు మటన్ బిర్యానీ కావాలని అడిగారనమాట. ఇంకా అందుకోసమే అనుకోకుండా మటన్ బిర్యానీ చేసామండి. ఆ పీసెస్ పెద్దగా ఏం కట్ చేసి రాలేదు, కొంచెం చిన్న చిన్నగానే ఉన్నాయి. అయినా ఇంకా వాళ్ళు చూసేసి మటన్ బిర్యానీ కావాలి అంటే సర్లే అన్నట్టు ఇంకా మటన్ బిర్యానీ అయితే చేస్తున్నాము. ఇదిగోండి కర్రీ పొయ్యి మీద వేసేసిన తర్వాత ఇంకా రైస్ కూడా కరిగేసి అందులోకి కావాల్సిన మసాలా అయితే వేసేసాను. ఇదిగోండి కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందనమాట. ఇంకా కర్రీ కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్ ఏమో కిచెన్లో ఏమో బిర్యానీ అయితే చేసేస్తున్నారనమాట. నేనేమో పిల్లలు ఇద్దరి జుట్లు అయితే ఆరిపోయాయండి. ఇంకా ఆరిపోయిన తర్వాత చిక్కు తీసేసి జడలు అయితే వేసేస్తున్నాను అనమాట. లేకపోతే ఇంకా జుట్టు విరబోసుకొని ఇల్లంతా తిరిగిస్తూ ఉంటే ఇంకా మా హస్బెండ్కి ఇష్టం ఉండదు. ఇంకా అందుకోసం ఇద్దరు పిల్లలకైతే జుట్టు చిక్కు తీసేసి ఇద్దరికైతే జడలు అయితే వేసేసానండి. ఇది కూడా నాకు ఆల్మోస్ట్ ఒక 1/2 hour అయితే పడుతుంది కంపల్సరీ. ఇదిగోండి
కిచెన్లో మా హస్బెండ్ చేస్తున్నారనమాట. ఇంకా గిన్నె తీసేసుకొని అందులోకి వెళ్ళి కొంచెం కర్రీ అంటే మెత్తటి పీసెస్ అన్నీ తీసేసుకొని ఇంకా బిర్యానీ చేయడం అయితే స్టార్ట్ చేసేసారండి. ఇంకా ఇదిగోండి రైస్ కూడా కుక్ అయిపోయింది. ఇంకా దీంట్లోకి వెళ్ళి వాటర్ తీసేసాము. తీసేసిన తర్వాత దమ్ పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే అలా అయితే ఉంచేసామన్నమాట. ఇది రెసిపీ మొత్తం అయితే షూట్ చేయలేదండి. దట్టు ఏంటంటే బిర్యానీ చాలా తక్కువ స్పైసెస్తో చేసామన్నమాట. కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట. ఇంకా వంట సెక్షన్ అయిపోయింది. పిల్లలు ఇద్దరికి కూడా జైల్లో వేసేసాను కదా, ఇంకా వాళ్ళిద్దరు అయితే హోంవర్క్స్ చేసేసుకుంటున్నారు. ఇంకా నేను వచ్చేసి ఏంటంటే ఇంకా మిషన్లో బట్టలు అయిపోయాయి కదా, ఇంకా ఆ బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. ఇంకా ఆరేసిన తర్వాత ఇదిగోండి అందరం అయితే ఇక మటన్ బిర్యానీ అయితే తినేస్తున్నాం అనమాట. కొంచెం త్వరగానే తినేసామండి, ఎందుకంటే మేము ఏఎంబీ మాల్కి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి తినేసి ఇంకా కిచెన్లో ఉన్న గిన్నెలన్నీ దోమేసి ఇంకా అందరం గబగబా రెడీ అయిపోయి బయటికి అయితే బయలుదేరామండి. అప్పటికి 1:30 అలా అవుతుందన్నమాట. ఇంకా మా దగ్గర నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి. హాఫ్ అన్ అవర్ కాదు, ట్రాఫిక్ ఉంటే మాత్రం 45 మినిట్స్ అయితే పడుతుంది అనమాట. ఇంకా అందుకోసమే ఏఎంబీ మాల్కి అయితే బయలుదేరాము. బయలుదేరుతూ ఉంటే ఇదిగోండి గచ్చిబౌలిలో యూస్టా కనిపించిందండి. ఇక్కడ టీషర్ట్స్ చాలా బాగుంటాయండి, నైట్ వేర్స్ కూడా బాగుంటాయి. ఇంకా అందుకోసం ఇంతకుముందు మా పెద్ద పాప మా హస్బెండ్ ఇద్దరే వచ్చారనమాట. ఎందుకంటే అప్పుడు మా పెద్ద పాప బర్త్డే అప్పుడు బట్టల కోసం అయితే వచ్చారనమాట ఇక్కడికి. ఇక్కడ డైలీ యూజ్ చేసే టీషర్ట్స్ జీన్స్ కాదులేండి, ఏంటి ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా అందుకోసమే నేనైతే ఈ షాప్కి రావడం ఫస్ట్ టైం అండి. ఇంకా వచ్చేసి ఇంకా షాప్ మొత్తం అయితే చూస్తున్నాం అన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే ఒకటి తీసి ఒకటి తీయలేదని కాదండి, వాళ్ళకి ఏవి నచ్చితే అవి తీసుకొని వెళ్ళి ట్రైలు వేస్తూనే ఉన్నారన్నమాట. ఆల్మోస్ట్ అక్కడ ఏదో అట్లా వెళ్ళి చూద్దాము అన్నట్టు ఈ షాపులోకి వస్తే మాకు ఆల్మోస్ట్ అక్కడ ఒక 1 అవర్ అయితే టైం పట్టిందనమాట. ఇంకొకటి తీసుకోవడము, వేసుకోవడము, చూపించడము, రావడము. ఇంకా ఆడపిల్లలకి షాపింగ్ అంటే ఎట్లుంటుందో తెలుసు కదా, ఇంకా వాళ్ళైతే వేస్తూ ఉన్నారనమాట. ఇంకా నేను కూడా ఒక 2-3 టీషర్ట్లు మా పెద్ద పాప మామ్ ఫిట్టింగ్ జీన్స్ ట్రై చేయమని చెప్పింది అనమాట. ఇంకా సర్డే అన్నట్టు వాటిని కూడా ట్రై చేశాను అనమాట. ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీయమంటే ఏదో కొంచెమే తీశారండి, ట్రయల్స్ వేసేటప్పుడు పెద్దగా ఎక్కువేం వీడియో తీయలేదనమాట. ఇంకా అక్కడైతే షాపింగ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఏఎంబీ మాల్కి అయితే వచ్చేసామండి. ఇంకా ఏఎంబీ మాల్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఏఎంబీ మాల్లో ఉన్న షాపింగ్ ఏమేమి ఉన్నాయో ఇంకా అవన్నీ చూసామండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా చిన్న పాప తీసుకుందనమాట డ్రెస్సెస్. ఇంకా మా పెద్ద పాప అయితే ఏం తీసుకోలేదనమాట. ఆ రోజు ఓన్లీ చిన్న పాప డే అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఫ్లోర్ తిరుగుకుంటూ ఒక్కొక్క షాప్ దాంట్లోకి వెళ్ళుకుంటూ ఇక ఇదిగోండి మాల్ మొత్తం అయితే ఇలా ఉంటుందన్నమాట. ఇంకా దట్టు ఈవినింగ్ అయిపోయేసరికి ఫుల్ రష్ ఉన్నారండి మాల్లో మాత్రము. నిజంగా అసలు యాక్చువల్గా మేము ఏఎంబీ మాల్కి వచ్చింది ఎందుకు అంటే సోఫాస్ తీసుకుందామని సెట్ చేస్తున్నామండి. మేము గత 2 వీక్స్ నుంచి చూస్తున్నాం అనమాట సోఫాస్ కోసము. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట ఏఎంబీ మాల్. ఇంకా అందుకోసమే ఏఎంబీ మాల్లోకి వెళ్ళి కూడా చూద్దాము అన్నట్టు, ఎందుకంటే హోమ్ సెంటర్ ఉంది, ఇంకా ఫర్నిచర్కి సంబంధించి చాలా ఉంటాయి అనమాట ఏఎంబీ మాల్లో. ఇంకా అందుకోసమే ఏఎంబీ మాల్కి అయితే వచ్చేసి ఇంకా ఇక్కడ ఉన్న హోమ్ సెంటర్ ఇంకా చాలా ఉన్నాయండి. అన్నిటి దగ్గర అయితే నేను వీడియో తీయడం అయితే కుదరలేదన్నమాట. నాకు హోమ్ సెంటర్లో తీసాను, ఇంకొక దగ్గర ఎక్కడో తీసానమాట. చూసేసి కామో రెక్లైనర్స్ తీసుకుందామంటే ప్రైస్ మాత్రం మామూలుగా లేవండి. 2.5 నుంచి 3 lakhs వరకు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చూసేసి వచ్చేసి ఇది ఏంటంటే ఏఎంబీ మాల్లో స్ట్రీట్ షాపింగ్ లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. కానీ అప్పటికే ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ మీన్స్ లేట్గానే అయింది, స్నాక్ టైం అయిందనమాట. ఇంకా మా చిన్నది ఆకలిస్తుంది ఒకటే సతాయిస్తుంది. ఇక కింద కూడా ఏం చూడనియట్లేదు అనమాట. సర్లే అన్నట్టు పైన ఫుడ్ కోర్ట్కి వచ్చేసరికి మీరు చెప్తే నమ్మరండి, ఆ జనాలు తినడానికే పుట్టారేమో అన్నట్టుగా ఉన్నారనమాట. ఎక్కడ చూసినా ఇంత పెద్ద క్యూ. పోనీ ప్రైజెస్ ఏమైనా తక్కువ ఉన్నాయా అంటే ఆ ప్రైజెస్ అయితే అక్కడ ఫుడ్ క్వాలిటీ చాలా తక్కువ, కానీ మాత్రం ప్రైజెస్ మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ అనమాట. ఏంది బావ అది వచ్చేసి ఏంటంటే ఇంటికి వచ్చిన తర్వాత దట్టు ఆ రోజు ఫాదర్స్ డే కాబట్టి ఇంకా వాళ్ళ ఫాదర్కి అయితే వాళ్ళు చేసిన గిఫ్ట్లు ఇస్తున్నారు అనమాట.
ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ గిన్నెల 9 ఉంటే అవన్నీ కూడా సర్దేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ది ఏంటి బిర్యానీ ఉంటే అది కూడా వేట్ చేసేసుకొని ఇంకా డిన్నర్ అయితే తినేసామండి. ఇంటికి అదైతే షూట్ చేయలేదన్నమాట. ఈ విధంగా మా సండేనైతే స్పెండ్ చేసాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్